హలో అండి, అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ గాయస్. మనకు ఏపీపీఎస్సీ నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే అనలిస్ట్ గ్రేడ్ 2 ఇన్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించి ఏదైతే నోటిఫికేషన్ నెంబర్ 2/2024 ఉందో వాటికి సంబంధించినటువంటి రిజల్ట్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు అండి, ఇది వచ్చేసి కంటిన్యూయేషన్ టు ది రిజల్ట్ నోటిఫికేషన్ అండి. అండ్ ఇక్కడ డేట్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. 26/2025 అండ్ ద బేసిక్ ఆఫ్ ది రిటన్ ఎగ్జామినేషన్ సిబిటి ఆన్లైన్ held on 25/3/2025 ఫోర్నూన్ సెక్షన్లో అండ్ 26/3/2025 ఆఫ్టర్నూన్ అండ్ ఫోర్నూన్ సెక్షన్లో జరగడం జరిగింది. 26 వరకు ఫోర్నూన్ సెక్షన్లో ఈ ఎగ్జామినేషన్ జరిగింది. ఫర్ ది పోస్ట్ ఆఫ్ అనలిస్ట్ గ్రేడ్ 2 ఇన్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అండి. ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించి నోటిఫికేషన్ నెంబర్ 2/2024కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే విత్ ద ఫాలోయింగ్ రిజిస్టర్డ్ నెంబర్స్ హ్యాస్ బీన్ ప్రొవిజనల్ అడ్మిటెడ్ అండ్ ఏ merit based on 1:2 ratio in terms of conditions in the notification for verification of original certificates. The results are available in the commission website వచ్చేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఈ 1:2 రేషియోలో ఎంతమంది సెలెక్ట్ అయ్యారనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ వీరికి వెరిఫికేషన్ అనేది ఉంటుందండి. మనకు 1:2 రేషియో తీశారు కదా, వీళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇక్కడ ఉంటుందంటే మనకు ఏపీపీఎస్సీ న్యూ హెచ్ఓడిస్ బిల్డింగ్ 2nd ఫ్లోర్ ఎంజీ రోడ్ ఆపోజిట్ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం విజయవాడ ఆంధ్రప్రదేశ్లో మనకు వెన్యూ అనేది ఉంటుంది. ఇందులోనే మీకు వీటికి సంబంధించినటువంటి సీవీ ఉంటుందండి. సీవీ ఎప్పుడు ఉంటుందంటే 15/9/2025 అండ్ ద కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ సిపిటి ఎగ్జామినేషన్ షెడ్యూల్ టు బి హెల్డ్ ఆన్ ద సేమ్ డే. మనకు వెరిఫికేషన్ టైం డేట్లోనే మనకు సిపిటి ఎగ్జామినేషన్ అంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీరు తీసుకెళ్లాల్సినటువంటి సర్టిఫికేట్స్ చూసుకున్నట్లయితే సీవీకి ఇక్కడ క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరిగిందండి. ద క్యాండిడేట్స్ ఆర్ ప్రొవిజనల్ అడ్మిటెడ్ ఫర్ ద వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ఫాలోయింగ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండి, అలాంగ్ విత్ అసిస్టెడ్ ఫోటోస్టాక్ కాపీస్ ఇన్ ద డూప్లికేట్ ఎట్ ద సేమ్ డే. మనకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ అనేది తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి తీసుకెళ్లాల్సినటువంటి సర్టిఫికేట్స్ వచ్చేసి ఎస్ఎస్సి మెమో అండి. అందులో మీకు ఏజ్ అనేది కన్సిడర్ చేస్తారు కాబట్టి ఎస్ఎస్సి మెమో తీసుకెళ్ళండి. అండ్ రిలవెంట్ ప్రూఫ్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ ది ప్రిస్క్రైబ్డ్ ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి తీసుకెళ్ళాలి. అండ్ క్వాలిఫికేషన్ అండి, యాజ్ పర్ ద నోటిఫికేషన్ ప్రకారం మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి మీ యొక్క సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. అండ్ స్టడీ సర్టిఫికేట్స్ వచ్చేసి 6th to 10th క్లాస్ సంబంధించినటువంటి స్టడీ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. ఒకవేళ లేకుండా మాత్రం రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అండి, క్లైమింగ్ ఫర్ రిజర్వేషన్కి సంబంధించి. అలాగే ఎన్సీఎల్ వచ్చేసి లేటెస్ట్ ఎన్సీఎల్ తీసుకెళ్ళండి. అండ్ లోకల్ స్టేటస్ మైగ్రేషన్ సంబంధించినటువంటి ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. లైక్ మనకు తెలంగాణ నుంచి ఏపీకి ట్రాన్స్ఫర్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ లోకల్ స్టేటస్ కొరకు అయితే మనకు మైగ్రేషన్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. అండ్ డిజబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో పీడబ్ల్యూడీ డిజబిలిటీ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. లైక్ సదరం సర్టిఫికేట్ అనేది తీసుకెళ్ళాలి. అండ్ ఇన్కమ్ అండ్ అసిస్టెడ్ సర్టిఫికేట్ ఫర్ ఈడబ్ల్యూఎస్ యాజ్ పర్ ద జీఓఎంఎస్ నెంబర్ 73 ప్రకారం సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అనేది తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. అండ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి చెక్ లిస్ట్ అనేది ఫిల్ చేయాలి ఖచ్చితంగా. అలాగే అసిస్టేషన్ ఫామ్స్ కూడా ఖచ్చితంగా ఫిల్ చేయాలండి. ఈ 2 సర్టిఫికేట్స్ ఫామ్స్ అనేది ఫిల్ చేశాక మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళడానికైతే ఉంటుంది. అండ్ ఇండివిజువల్ కాల్ లెటర్ విల్ బి సెండ్ టు ద క్యాండిడేట్ సపరేట్లీ. మనకు కాల్ లెటర్స్ కూడా సపరేట్గా మనకు ఈమెయిల్ ద్వారా అందించడం జరుగుతుంది. అండ్ కాల్ లెటర్ కానీ అండ్ మెమో ఫ్రమ్ ది కమిషన్ వెబ్సైట్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అయ్యే ముందు ఈ కాల్ లెటర్ సంబంధించి కానీ మెమోకి సంబంధించినటువంటి ఫామ్స్ ఉంటాయి, ఫిల్అప్ అయితే చేయాల్సి ఉంటుంది. కేవలం 2 మెంబర్స్ మాత్రమే ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉండడం జరుగుతుంది. ఒక్కసారి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి కూడా కొంచెం యూజ్ అవుతుంది. ఎందుకంటే 2 మెంబర్సే కాబట్టి యాజ్ యూజువల్గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది తెలియకపోవచ్చు, బట్ ఈ వీడియోతో తెలుస్తుందని అనుకుంటున్నా. మీకు ఎవరైనా మీ దగ్గరలో ఉన్న ఎవరైనా ఆస్పిరెంట్ పొల్యూషన్ బోర్డుకు సంబంధించి అప్లై చేసి ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇక వీడియో ఎండ్ వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలండి. అండ్ ఒక చిన్న విషయం ఏంటంటే మన ఛానల్ వచ్చేసి 3K సబ్స్క్రైబర్స్ అనేది ఫ్యామిలీగా ఉండడం జరిగింది. ఇంత మంచి సపోర్ట్ ఇచ్చిన మీ అందరికీ ఈ తెలంగాణ ఆస్పిరెంట్ తరపున, అంటే నేను తెలంగాణ క్యాండిడేట్ని కాబట్టి ఇంత బాగా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క అభ్యర్థికి అయితే చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే నేను తెలంగాణలో ఉన్నప్పటికీ ఏపీ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే చాలా సాహసమైన విషయం అండి. ఎందుకంటే ఏపీకి సంబంధించి కొంతమంది జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అందిస్తారు, కొంతమంది ఫేక్ ఇన్ఫర్మేషన్ అందించే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి.
అండ్ చాలా వరకు నేను వచ్చేసి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అందించడం జరిగిందండి. అండ్ కామెంట్స్కి అయితే రిప్లై ఇవ్వలేకపోయాను, బట్ ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది జెన్యూన్గా పాస్ చేయడం జరిగింది. మన ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయండి. ప్రతి అప్డేట్ వచ్చేసి మనకు కమిషన్ నుంచి రావడం జరుగుతుంది కాబట్టి కమిషన్ అప్డేట్స్ని మీకు అందించే ప్రయత్నం అయితే చేయడం జరిగిందండి. అండ్ యాజ్ యూజువల్గా మీకు మన 3K ఫ్యామిలీకి అయితే ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి అయితే ప్రతి ఒక్క అభ్యర్థికి అయితే నేను ఒక వెరీ వెరీ థ్యాంక్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీ సపోర్ట్ వల్లే మనకు 3K ఫ్యామిలీ అనేది రన్ చేయడం జరుగుతుంది. అండ్ ఎనీవే మన ఛానల్ కూడా మానిటైజేషన్ కంప్లీట్ కావడం జరిగిందండి. అండ్ ఇక దాని విషయానికి వచ్చినట్లయితే మానిటైజేషన్ కంప్లీట్ అవ్వగానే మనకు వచ్చేసి రెవెన్యూ స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. అని చాలామంది తెలుసు, యూట్యూబ్ సంబంధించినటువంటి నాలెడ్జ్ ప్రకారం మనకు ఈ మానిటైజేషన్ అయిన ఛానల్స్కి రెవెన్యూ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఎనీవే మనకైతే 3K ఫ్యామిలీతో కూడా మానిటైజేషన్ అనేది కంప్లీట్ కావడం జరిగింది. అది అందరికీ దాని రావడానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క అభ్యర్థికి అయితే మా పేరున ధన్యవాదాలు. ఎందుకంటే మీ కృషి వల్లనే ఈ 3K ఫ్యామిలీ అనేది నాకు అందించడం జరిగిందండి. ఇంకా ఇలాంటి మంచి కంటెంట్ అందిస్తూనే ఉంటాను. అండ్ మీరు ఈ విధంగానే సపోర్ట్ చేస్తూ ఉంటారని అనుకుంటున్నాను. ఓకే అండి, అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.